ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యస్తరావే కేతవే నమ. శక్తి మీడియా భక్తి ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలందరూ కూడా మన నమస్సుమంజలు. ముఖ్యంగా ఈ శక్తి మీడియాని భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వారం శ్రావణ మాసం గ్రహ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఆదిత్యాది నవగ్రహాలన్నీ కూడా ఎట్లా ఉన్నాయి, ఏమైనా మారినాయా, ఫలితాలు ఎట్లా ఉన్నాయి తెలుసుకోబోదాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశికి ద్వితీయంలో శుక్రుడు ఉన్నాడు, మంచి ధనస్థానంలో ఉన్నాడు, సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి డబ్బులు బాగా ఇస్తాడు, ధన సంపాదన కలగజేస్తాడు. వ్యాపారస్తులకి తర్వాత అందరికీ కూడా ఉద్యోగస్తులు కూడా అనుకూలంగా ఉంటుంది. తదుపరి మూడో ఇంట్లో గురుడు ఉన్నాడు, కొంచెం దేహ బాధలు, ఒళ్ళంతా చికాగ్గా ఉండటం, అసంతృప్తితో ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. చతుర్థంలో బుధుడు, రవి, చంద్రుడు 3 గ్రహాలు కలిసి ఉన్నాయి. బుధరవులు ఇద్దరు కూడా ఉంటే బుధాదిత్య యోగం మేషరాశి వాళ్ళకి, అంటే తెలివితేటలు చక్కగా ఉంటాయి. తర్వాత ఈ బుధుడు చంద్రుడు కర్కాటకంలో ఉన్నారు కాబట్టి, చంద్రుడు స్వస్థానంలో ఉన్నారు కాబట్టి మన మాతృ సంబంధమైనటువంటి కార్యక్రమాలు, భూములు, ఆస్తులు, డబ్బులు ఇవన్నీ కూడా వచ్చేటువంటి సూచనలు కనపడుతున్నాయి. పంచమంలో కుజకేతువులు ఉన్నారు. కుజకేతు అని చెప్పి మనం చెప్పుకున్నాం. కుజుడు కేతువు ఇద్దరు కూడా కొంచెం ఇబ్బందికరమైన గ్రహాలు. సింహంలో ఉన్నా కూడా మిత్రుడి ఇంట్లో కుజుడు ఉన్నా కూడా శత్రువు ఇంట్లో కేతువు ఉన్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. కాబట్టి ఈ వివాహ సంబంధ విషయాలు, సంబంధాలు మాట్లాడుకోవడానికైనా పోయినప్పుడు కూడా ఆచితూచి అడిగేయాలి. ఏకాదశిలో రాహు ఉన్నాడు, మంచి లాభస్థానంలో ఉన్నాడు, మంచి లాభాలు కలగజేస్తాడు. రాహు గురించి పెద్ద సమస్య కాదు. ఈ మేషరాశి వాళ్ళకి 12 ఇంట్లో అంటే ఏళ్ళు నడిచిన ప్రారంభమైంది. శారీరక శ్రమ, అలసట, మందత్వం, బుద్ధిమాంద్యం, ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, ఇవన్నీ కూడా కలుగుతాయి. వ్యయం అంటే డబ్బులు ఖర్చు పెడతారు. బాగా నీరసించిపోయి నల్లగా ఉండటం, నల్లబట్టం, నల్లకప్పేయటం, ప్రతి పనిలోనూ చికాకు పట్టడం, అన్ని రకాలుగా బాధపడుతూ ఉంటారు మేషరాశి వాళ్ళు. కాబట్టి మేషరాశి వాళ్ళు గురుడికి శనికి కూడా జపం చేసుకొని చక్కగా తగిన పరిహారాలు చేసుకుంటే చాలా విశేషంగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలోనే శుక్రుడు ఉన్నాడు అంటే సొంత ఇంట్లో ఉంటే చాలా బలం ఉంటుంది. చక్కగా పన్నీరు, సెంటు, అత్తరు, తెల్ల బట్టలు వేసుకోవటం ఇటువంటివన్నీ కూడా ఆయన చేస్తూ కల్పిస్తూ ఉంటాడు. వ్యాపారస్తులకు కూడా మంచి అనుకూలంగా ఉంటుంది. తెలుపు ధాన్యాల వాళ్ళకి అంటే బియ్యం, పత్తి ఇవన్నీ కూడా అంటే చీరలు అంటే వస్త్రాలకు సంబంధించి కూడా ఈయన మంచి యోగకారకుడు కాబట్టి శుక్రుడు ఎప్పుడైనా భోగాన్ని అందిస్తాడు కానీ భోగాన్ని తీసేయడు. ద్వితీయంలో అంటే గురుడు, వృషభ అనే గురుడు ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి మంచి ధన సంపాదన కలుగజేస్తాడు. వృషభ రాశికి డబ్బులు రావటం, వ్యాపారస్తులకి వ్యాపారంలో బాగా డబ్బులు రావటం, తర్వాత అన్ని వర్గాల వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. 3 ఇంట్లో బుధుడు, రవి, చంద్రుడు ఉన్నాడు. బుధాదిత్య యోగం కానీ అన్నదమ్ములు కొట్టుకోవటం, గొడవలు పట్టడం ఉండకూడదు. 4వ ఇంట్లో కేతువు, కుజుడు నాడు వృషభ రాశి వారికి అంటే సింహంలో. చతుర్థంలో ఉంటే కొంచెం దోషపూరితమైనటువంటి గ్రహాలు కుజుడు, కేతువు కూడా అతి జాగ్రత్తగా ఉండాలి. కుజవత్ కేతువు, కుజుడే ఫలితాలను ఇస్తాడో కేతు కూడా అదే ఫలితాలను ఇస్తాడు. దీన్ని పిశాచ యోగం అంటారు. 10వ ఇంట్లో రాహు ఉన్నాడు దశమంలో. ఈ దశమంలో రాహు ఉండటం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు చేసుకొని చాలా విశేషంగా ఉంటుంది. శని ఏకాదశిలో ఉన్నాడు, ఎక్సలెంట్గా ఉన్నాడు వృషభ రాశి వారికి. లాభస్థానంలో మంచిగా అంతా లాభమే జరుగుతుంటుంది 2.5 years దాకా. ఇది వృషభ రాశి యొక్క ఫలితం. తదుపరి మిథున రాశి. మిథున రాశిలోనే గురుడు ఉన్నాడు. దేహనాశయాన్ని జన్మరాశిలో ఉంటే దేహాన్ని నాశనం చేస్తుంటాడు. ఒళ్ళంతా బద్ధకం, చికాకు, నీరసం అయిన వాళ్ళే మనల్ని కాదలుకోవటం, ఏదైనా మాట్లాడితే ఇబ్బందికరమైనటువంటి సంఘటన జరగడం చేస్తుంటాడు. అదే ద్వితీయంలో కర్కాటకంలో బుధుడు, రవి ఉన్నారు. మంచి తెలివితేటలు, ఆరోగ్యం, బుధాదిత్య యోగం వల్ల ఆరోగ్యం ఉంటుంది, తెలివితేటలు ఉంటాయి, డబ్బులు వస్తాయి. చంద్రుడు కూడా సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి 2 రోజులు ఉన్నప్పుడు కూడా
చంద్రుడు 2 రోజులు ఉన్నప్పుడు కూడా మంచి ధన సంపాదన కలగజేస్తాడు. ఇంకా తృతీయంలో కుజుడు కేతువు ఉన్నారు. 3వ ఇంట్లో ఉంటే అన్నదమ్ముల మధ్య వైరం రాకుండా చూసుకోవాలి. ఎప్పుడు గొడవలు పెట్టుకునే పరిస్థితి ఉండకూడదు. భాగ్యంలో అంటే నవమంలో రాహు ఉన్నాడు. మంచి భోగలాల్సిన జీవితాన్ని అందిస్తాడు. దశమం అంటే 10వ ఇంట్లో శని ఉన్నాడు కాబట్టి అది కూడా రాజ్యస్థానమే కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోండి. మంచి ఉద్యోగాలు వచ్చే సూచనలు కలుగుతున్నాయి. తదుపరి కర్కాటక రాశి. రాశిలోనే బుధరవులు ఉన్నారు. మంచి తెలివితేటలు కలిగేవాడుగా ఉంటారు ఈ వారం. చంద్రుడు ఉన్నాడు కాబట్టి మనసు కారకుడు. జలుబులు సైనస్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి. తర్వాత ద్వితీయంలో కుజుడు కేతు ఉన్నారు. పూర్తిగా దోషపూరితమైనటువంటి గ్రహాలు 2 కూడా. కాబట్టి వివాహ విషయాలు వాయిదా వేసుకోవడం చాలా మంచిది. అష్టమంలో రాహు ఉన్నాడు. అంటే అష్టమం నష్టకారణం అంటారు. ఆరోగ్య భంగాలు కలుగుతాయి. ఒక రకమైనటువంటి హిస్టీరియా పేషెంట్ లాగా ఊగిపోవటం, నిద్రపోతున్నప్పుడు ఉలిక్కిపట్టడం, తర్వాత ఎముకలు దెబ్బలు కలగటం ఈ రాహు చేసే పనులు. భాగ్యంలో శని ఉన్నాడు. మంచి భోగలాల్సిన జీవితాన్ని అందిస్తాడు. చాలా విశేషంగా శని ఉంటాడు కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఇబ్బంది లేదు. తదుపరి సింహరాశి. రాశిలోనే కేతువు కుజులు ఉన్నారు. అంటే కేతువు కుజులు ఉంటే వాళ్ళ వ్యక్తిత్వం నిలుస్తుంటుంది. అంటే ఎవరికైతే సింహరాశి అవుతుందో వాళ్ళ వ్యక్తిత్వం కుజులుంటే బాగా బీపీ కారకుడు, ఉన్నట్టుగా కోపం వస్తూ ఉంటుంది. కేతు కూడా అదే కోపం చెందినవాడు. జ్ఞానపూరితమైన గ్రహం కాబట్టి కొంచెం జ్ఞానాన్ని ఇచ్చిన కేతువు కుజుడు మిత్రులే కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సప్తమంలో రాహు ఉన్నాడు. సప్తమంలో రాహు అంటే మ్లేచ్ఛ జీవన సావాసం. అంటే ఎందుకు పనికిరాని వాళ్ళతో స్నేహం చేస్తుంటాడు. వాళ్ళు మన రమ్మని పిలవపోయినా మనమే పోయి వాళ్ళతో స్నేహం చేసి వాళ్ళతో ఏదో ఒక వాదన పెట్టుకొని తన్నులు తినొచ్చే రకంలాగా ఉంటుంది. అని సప్తమంలో ఉంటే అంత డేంజర్. ఎవరు? రాహు. అందులో ఈ రాహుకేతుల మధ్యలో గ్రహాలను కూడా పడ్డాయి కాబట్టి కాలసర్ప దోషంలాగా కూడా అనిపిస్తుంది. అష్టమంలో శని ఉన్నాడు. సింహరాశి వారికి చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. రాహు శని ఇద్దరు కూడా శనివత్ రాహు అంటే శని ఫలితాలను ఇస్తాడు, రాహు కూడా అదే ఫలితాలు ఇస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత 10వ ఇంట్లో శుక్రుడు ఉన్నాడు. అంటే మంచి భోగాన్ని ఇస్తాడు. ఏకాదశిలో గురుడు ఉన్నాడు. సింహరాశి వారికి ఎక్సలెంట్గా ఉన్నాడు. ఏకాదశిలో గురుడు మంచి లాభాన్ని ఇస్తాడు సింహరాశి వారికి. అందువల్ల ఈ గురుడు ఉన్నాడు కాబట్టి శని ప్రాబ్లం పెద్దగా ఉండదు. అయినా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి సింహరాశికి. తదుపరి కన్యరాశి. 6వ ఇంట్లో రాహు ఉన్నాడు. మన మిత్రులే శత్రువులుగా అయ్యే సూచనలు ఉన్నాయి. చాలా అతి జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి అడిగేయాలి. సప్తమంలో కన్యారాశి వారికి రాహు ఉన్నాడు. శని ఉన్నాడు సప్తమంలో. కాబట్టి శని వల్ల చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనపడతాయి. దెబ్బలు తగలటం, బైక్ మీద పోయినప్పుడైనా ప్రయాణాలు చేసేప్పుడైనా చాలా అతి జాగ్రత్తగా ఉండాలి. భాగ్యంలో శుక్రుడు ఉన్నాడు. మంచి భోగాన్ని ఇస్తాడు. ఇబ్బందికరమైనటువంటి సమస్యలు ఏముండవు. దశమంలో గురుడు ఉన్నాడు. అంటే 10వ ఇంట్లో రోగం, రష్టు, భయం అనేది ఒక పురాణాల్లో వెనకటి కాలం మహర్షులు నిర్ణయించింది. అయినా సరే రాజస్థాన్లో ఉన్నాడు కాబట్టి కొద్దిగా ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోండి. ఏకాదశిలో బుధుడు రవి ఉన్నారు. బుధుడు రవి ఉంటే బుధాదిత్య యోగం ఇందాక చెప్పుకున్నాం. అందులో చంద్రుడు కలిసి ఉన్నాడు కాబట్టి ఏకాదశిలో అద్భుతంగా యోగిస్తారు వీళ్ళు. ద్వాదశంలో కేతువు కుజుతున్నాడు కాబట్టి ఇది వ్యయస్థానటువంటి కుజుడు కేతువుకి పూర్తిగా డబ్బులు ఖర్చు పెట్టించేసి ఇది కుజ దోషంలో కూడా పరిగణించవచ్చు.